ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునామములు అందరికి వందనాలు. మరి ఈ దినము మరి ఆదివార దినము అంటే విశ్వాసులైన వారికి ఎంతో ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే ఆరాధన దినము. మన యొక్క ప్రభువును ఆరాధించి మహిమపరిచి గణపరిచేటువంటి ఒక దినం. మరి ప్రభువును ఆరాధించడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి ఒక పరిచర్యగా ఉంటుంది. ఆరాధన అంటే ఏంటి అంటే ఆయన మనకు ఏదైతే చేసినాడో వాటన్నిటి కొరకై ఆయన కృతజ్ఞత తెలిపేది. రెండవది, ఆయన మనకు ఏమైంటున్నాడో, ఎటువంటి దేవుడిగా ఉంటున్నాడో దాని గురించి మనం ఆయన్ను స్తుతించేది. కాబట్టి స్తుతి స్తోత్రం రెండు కలిస్తే ఆరాధన. అదే సమయంలో మన దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే సత్యాన్ని మనం ఎప్పుడే కానీ మర్చిపోకూడదనమాట. దాని కొరకై మనం కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగమును అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. స్తుతియాగమును అర్పించువాడు. స్తుతి ఆగం అంటాడు. కాబట్టి ఆయన స్తుతించుట అనేటువంటిది ఒక యాగము. ఎందుకు యాగం అంటున్నామంటే అదొక సమర్పణ, సమర్పించబడటం. కాబట్టి ఆయన స్తుతించుట అనేటువంటిది అంటే ఆయన గొప్పతనాన్ని స్తుతించుట, ఆయన మహిమను స్తుతించుట, ఆయన ప్రేమను స్తుతించుట, ఆయన యొక్క నమ్మకత్వాన్ని స్తుతించుట, ఆయన యొక్క మరి పరిపూర్ణత సంపూర్ణమైనటువంటి యొక్క కృపను మనం ఆయన స్తుతించుట. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం? మరి ఆయన మహిమపరచడం ద్వారా దేవుని రక్షణ మార్గములో మనం నడిచే వాళ్ళముగా ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, మరి ఆరాధన యొక్క ప్రాముఖ్యత అదేంటున్నది. ఆ విధంగా అదే అధ్యాయంలోనే మనకు చూస్తుంటున్నాము. 14-15 వచనాల్లో మనం గమనించినట్లయితే ఏమంటాడు? దేవుని స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. సరే, ఎట్లాగుంది? కాబట్టి ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టిన ఎడలా నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచదువు. కాబట్టి ఎందుకు మహిమపరుస్తుంటున్నావు అంటే ప్రభువా నన్ను విడిపించుంటున్నావు, ఆపదలో నుంచి విడిపించుంటున్నావు, వ్యాధిలో నుంచి విడిపించుంటున్నావు, లేమిలో నుంచి విడిపించుంటున్నావు, ద్వేషంలో నుంచి విడిపించుంటున్నావు, బాధలు బలహీనతలో నుంచి విడిపించుంటున్నావు, సమస్యల్లో నుంచి నన్ను విడిపించుంటున్నావు ప్రభువా, నా ఆత్మను పాపంలో నుంచి విడిపించు. కాబట్టి వీటన్నిటి కొరకై మనం ఆయన్ను ఆరాధించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే దేవునికి స్తుతియాగము చేయమంటాడు. అది యాగము అనేటువంటిది తిరిగి ఇక్కడ చెప్పబడేదిగా ఉంటుంది. అదే 22వ కీర్తనలు ఏమంటాడంటే కీర్తనకర్త 22వ కీర్తన మరి చూస్తుంటున్నాము. 22-23 వచనాలు. ఈ స్తుతియాగం ఎక్కడ చేయాల? నీ నామము నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజం మధ్యలో నేను స్తుతించదను. కాబట్టి మనం సంఘముగా, సమాజముగా, అసెంబ్లీగా, చర్చిగా, ఫెలోషిప్గా ఏదైనా అనుకోండి, చేరినప్పుడు అక్కడ ఆయన స్తుతించటం అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా ఉండాలి. ఈ దినం ఆదివారం దినం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయన స్తుతించుడి. కాబట్టి అందరూ యాకోబు వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, సకల జనులారా అంటాడు. అందరూ కూడా ఆయన్ను స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము. ఆయన సన్నిధానములో చేరి ఆయన స్తుతించాలా. అదే 105వ కీర్తనలో కూడా ఇదే మాట చెప్తాడు. చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామం ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యముల గురించి సంభాషించుడి. కాబట్టి ఆయన చేసినట్టు ఆశ్చర్యమైన కార్యములు జీవితంలో దినదినము ఆయన కృప ద్వారా నిన్ను భద్రపరుస్తుంటున్నాడు. అదే గొప్ప ఆశ్చర్యం. మనం ఇంటి నుంచి వెళ్ళి క్షేమగా ఉద్యోగం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చి చేరుతున్నామంటే, వెళ్ళి పని చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి చేరుతున్నామంటే ఆయన కృప ఉంటున్నది. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప కృపను బట్టి ఆయన స్తుతించాల. ఇప్పుడు అందుకొరకు ఏమంటాడంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయంలో సంతోషించుదురుగాక. కాబట్టి హృదయంలో సంతోషం, ఆనందం, సమాధానం, గొప్ప శాంతి, నెమ్మది ఆయనను ప్రేమించే వారికి ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీ హృదయంలో అటువంటి నెమ్మది, సంతోషము, సమాధానం లేకుండా ఉంటున్నదా? అయితే దేవుని ప్రభువైన యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచు. అప్పుడు నీకు కూడా అటువంటి గొప్ప సంతోషము, సమాధానం కలుగుతుంది. అటువంటిప్పుడు నీ యొక్క అర్పణ కూడా ఎట్లాగుంటుందంటే, చూడండి, ఏప్రిల్ 13-15లో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము,
ఆయన నామును ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించుదము. ఆయన నామును ఒప్పుకొనుచు జిహ్వాఫలం అంటే మన అంతరంగంలో నుంచి వచ్చేటువంటి మాటల ద్వారా మనము బయలుపరచుట అనేటువంటి జిహ్వాఫలం. కాబట్టే మరి మన యొక్క జీవితాల్లో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇంకా రోమిలకు రాస్తూ పోసిన పౌలు ఏమంటాడంటే మరి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, కదా, సజీవ యాగముగా మీ యొక్క, చూడండి, శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యతను బట్టి బతిమాలుకొనుచున్నాను. కాబట్టి సజీవ యాగముగా మన శరీరం అంటే అర్థం ఏంటి? మన శరీరంలో ఏదైతే మరి దేవుని కార్యాలకు ఆటంకం ఉంటుందో అవన్నీ కూడా కొట్టిపడేసి దాన్ని మరి అర్పణగా ఆయనకు, దాన్ని మరి కాల్చివేయమన్నదిగా, కదా, సాక్రిఫైస్ అంటే కాల్చివేయమన్నదిగా ఆయనకు పుచ్చుకొని మరి మనం ఎట్లాగా ఉండాలంటే మరి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణ మార్గమును ఉన్నది దేవుని చిత్తం బట్టి ఆయన్ను అందుకు మారు మనసు పొందడం ద్వారా రూపాంతరం పొందుదురు అంటున్నాడు. ఆ విధంగా ఆయన్ను మనము ఆరాధించవలసి వారు ఉంటాం. రూపాంతర పొందిన వారముగా, మారిన వారముగా. పాత మనిషి కాదు ఇప్పుడు, యేసు ప్రభులో నూతన సృష్టిగా ఉంటున్నాం మనమందరూ. ఎందుకంటే ఎవరైతే యేసు క్రీస్తున్నారో వారు నూతన సృష్టి అనేటువంటి కార్యం చెప్పబడుచుండదు. అందుకొరకు ఏమంటున్నాడంటే ఈ నూతన సృష్టి అయినటువంటి మనము ఆయనలో ఏం చేయబడుతున్నాయి ఇక్కడ మరి చూడండి. మరి ఇక్కడ గమనిస్తుంటున్నాము. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తుంటాము. ఇక్కడ చూస్తుంటాము, ఆ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులకు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన రాళ్ళు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ పేతురు రాస్తుంటున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనది. అందుకొరకే ఏం చెప్పాను? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి కార్యం. ఈ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి దేవుడు మనకి ఇచ్చుంటున్నాడు. కాబట్టి అటువంటి విధంగా ఆయన్ను ఆరాధించాలనేటువంటిది. అంత మాత్రం కాకుండా ఎఫ్సీలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తుంటాం. ఎఫ్సీలకు 5:20లో గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి, మరి ఆత్మ సంబంధం పాటలు పద్యములతో మనం ఆయన ఆరాధించాలంటాడు. మరి చూసినట్టయితే ఒకరొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధం పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు పాడుచు మరి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించు. మరి మనం ఆయనకు లోబడి ఉండవలసి అనుకుంటున్నాము. ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి ఈ దినము ఆరాధన దినము ఉంది. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే ఏమంటాడు? ఎల్లప్పుడూ ఆయనకు స్థుతి చెల్లించడు అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఏమంటాడంటే మరి ఏమంటున్నాడు? మరి ప్రతి విషయమందు నీవు కృతజ్ఞత చెల్లించుడి, ఇలాగ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవునికి ఇష్టం అది, ఆయన చిత్తం, ఆయన మార్గం, ఆయన ఆలోచన, ఆయన తీర్మానం అది. ఆ విధంగా మనం ఆరాధించుట, ఆయన మనం స్థుతించుట. అందుకొరకే మరి దేవుని మహిమపరచువారు ఏంటంటే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, 50 కీర్తనలు మనం చదివాం కదా. ఏం చూస్తున్నాం ఇక్కడ? మరి ఎవరైతే ఆయన స్థుతిస్తారో, ఎవరైతే ఆయన గణపరుస్తారో వారు దేవుని ఆరాధించే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి ఆయన ఆరాధన ద్వారా, కదా, స్తుతియాగము నర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరిచేదను అనేటువంటి కార్యం చెప్తున్నాడు. స్తుతియాగము. ఆ విధంగా ఆయనకు మనం స్తుతియాగం అర్పించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశం. ఆ విధంగా ఆయన సన్నిధానానికి వెళ్ళి ఈ దినం మరి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించు ఆరాధన పాటల ద్వారా, కీర్తనల ద్వారా, వాద్యముల ద్వారా, మరి హృదయాంతరంలో వచ్చే మాటల ద్వారా కూడా ఆయన ఆరాధించితే మరి దేవుని మహిమపరిచిన వారం అవుతాము. దేవుని మహిమపరిస్తే మనకు ఆశీర్వాదం కలిగినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.